హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. ఇప్పుడు నేను బచ్చల కూర, వంకాయ కూర వండి చూపిస్తానండి. ఇదిగోండి, నేను ఒక కట్ట బచ్చల కూర తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఈ బచ్చల కూరని. ఇంకా దీంట్లో వంకాయలు, ఇదిగోండి వంకాయలు, ఒక 5 వంకాయలు ఇలాగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఒక ఉప్పు పసుపు వేసి పెట్టానండి వంకాయల్ని. దానికి కావాల్సింది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి ఉల్లిపాయ, ఒక్క ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, బారు పచ్చిమిరపకాయలు అండి, కమ్మటి పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి చీలికలు చేసి పెట్టానండి. ఇదిగోండి టమాటా ముక్కలు, టమాటా ముక్కలు, 2 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఒక చింతపండు, ఇంతేనండి, చింతపండు ఎక్కువ ఎక్కర్లేదండి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలాగా కొంచెం ఈ చింతపండు వాటర్ పోయాలి, పోసేటప్పుడు చూపిస్తానండి. ఇంకా తిరగవేస్తాం వాళ్ళు. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి దీంట్లో ఉందండి. ఇది వేసేస్తాను, వేసి చూపిస్తానండి. 1 స్పూను. ఇంకా మనకి తిరగమాత పెద్దగా ఏం అక్కర్లేదండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, పసుపు, ఆవాలు, అంతే అండి. కొంచెం లాస్ట్లో ఇదిగోండి ఈ మెంతి పొడి వేగించి పొడి చేసి పెట్టానండి. ఈ మెంతి పొడి 1 స్పూన్ వేయాలండి, కూరలో లాస్ట్లో వేయాలండి. చాలా బాగుంటుంది ఈ కూర. ఇప్పుడు మనం స్టవ్ మీద మూపు పెట్టుకుందామండి. కూర రెడీ చేస్తామండి. స్టవ్ వెలిగించుకుందామండి. కారం చూపించలేదండి, వేసేటప్పుడు చూపిస్తానండి. నేను ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఏం వేయట్లేదండి దీంట్లో. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం చాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం తిరగమాత సామాన్లు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం వేగాక ఆవాలు వేస్తానండి. కొంచెం వేగాలి. రెండు ఎండుమిరపకాయ తుంపులు, చాలా బాగుంటుందండి కూర. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయిపోయినా పర్వాలేదండి, కానీ నేను కొంచెం గ్రేవీగా ఉంటుందని వేస్తున్నానండి. గ్రేవీగా ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుందండి. తింటే వదిలిపెట్టరు, చాలా బాగుంటుందండి. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. మెంతి పొడి వేస్తాం కదండి, అందుకని 1/2 స్పూను. ఒక 1/2 స్పూను జీలకర్ర అండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసానండి. చాలా బాగుంటుందండి కర్రీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పూర్వకాలం నాటి కర్రీ అండి. అప్పుడు పెద్దవాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసేవాళ్ళు కాదండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి. ఇది కూడా కొంచెం వేగాలి కదండి. కూర క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను 4 రబ్బల అల్లం, ఒక చిన్న అల్లం ముక్కను, ఒక 4 రబ్బల వెల్లుల్లి వేసానండి. పచ్చగా దంచాను. ఇది ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గాలండి. మగ్గాక చూపిస్తాను.
ఎక్కువ బ్రౌన్ కలర్ అక్కర్లేదండి ఉల్లిపాయలు. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నానండి. వంకాయల్లో పసుపు వేసానండి. ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు వేస్తానండి. కూర మొత్తానికి సరిపడా పసుపు వేసేస్తానండి. చాలండి. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. ఇది ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇప్పుడు టమాటాలు వేస్తానండి. టమాటాల్లో ఉడకాలి ఇది. ఈ టమాటాలు ఎందుకంటే అప్పుడు బచ్చల కూర జిగురని చాలామంది ఇష్టంగా తినరండి. అందుకని మనం అలవాటు చేయాలంటే, పిల్లలకు కూడా అలవాటు చేయాలంటే ఈ టమాటాలు వేస్తే కాస్త గ్రేవీగా, బచ్చల కూర ఫ్లేవరు పెద్దగా తెలియదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ధనియాల కారమేనండి, ధనియాల పొడి ఇది. ఇదిగోండి, 1 స్పూన్ వేస్తున్నానండి, చాలు. మెంతి పొడి లాస్ట్లో వేయాలండి కూర దింపేసుకునేటప్పుడు. ఎందుకంటే అది అలాగే ఆల్రెడీ వేగించి కొట్టిందే కదండి, అది సూపర్గా ఉంటుందండి. నారింజకాయ పులిహోరలో కూడా మెంతి పొడి వేస్తారండి, చాలా బాగుంటుంది మెంతి పొడి. నేను చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ మగ్గాలండి. మగ్గాక చూపిస్తాను మీకు. ఇంకా ఉప్పు వేయలేదండి, ఒకసారి చూద్దామండి. నేను కరివేపాకు కొత్తిమీర వేయలేదండి, మీకు కావాలంటే మీరు వేసుకోండి. నేను మెంతి పొడి వేస్తున్నాను కదండి, అందుకే వేయట్లేదు. ఇప్పుడు ఉప్పు వేస్తానండి. ఉప్పులో కూడా కొంచెం మగ్గాలి ఇవి. సరిపడా ఉప్పు వేసేసానండి. చాలా బాగుంటుందండి కర్రీ. చింతపండు నీళ్ళు కూడా ఊరికే చింతపండు వేసామా లేదా అంతేనండి, రుచి కోసం వేసానండి నేను, అంతే, ఎక్కువ వేయలేదండి. ఇది పులుసు కూర కాదండి. ఒక్క 5 మినిట్స్ మూత పెడదామండి. అప్పుడు చింతపండు నీళ్ళు పోయాలి. ఒక్క 5 మినిట్స్ అండి. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు పోసేద్దామండి. ఎక్కువ ఊరికే పోసామా లేదా అన్నట్టు, అంతేనండి, రుచి కోసం అండి. ఇప్పుడు బచ్చల కూర వేసేస్తానండి. చాలా బాగుంటుందండి ఇది. బచ్చల కూరతో చాలా రకాలు వండుకోవచ్చండి. దీంతో నిల్వ పచ్చడి కూడా పెడతారండి, అది ఇంకోసారి చేసి చూపిస్తానండి. బాగా కలిపేసి
అసలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి, దీంట్లో జిగురు ఉండదు. ఈ టమాటాలు జిగురుని తగ్గించేస్తాయండి. అసలు జిగురు అనేది తెలియదు మనకి. ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ, ఒక్క మీడియం సైజు 2 టమాటాలు, ఒక 5 వంకాయలు, ఒక బచ్చల కూర కట్ట వేసానండి నేను దీంట్లో. కూరలు చేసేటప్పుడు ఎగాదిగా చేయకూడదు, జాగ్రత్తగా చేయాలని చెప్తూ ఉండేవాళ్ళండి మా పెద్దవాళ్ళు. ఒక్క 5 మినిట్స్ మగ్గిన చూపిస్తాను, ఒకసారి చూద్దామండి. చూసారా, బచ్చల కూరలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుందండి. వంకాయలు లేతగా ఉన్నాయండి, మేగడైపోయినాయండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి. మా కారం కమ్మగా ఉంటుందండి, ఇంకే కలర్ అలా ఉంటుంది అంతే. చిన్న చెంచా అండి. దేవీ నవరాత్రులు చేసుకుంటున్నారండి. నేను లాస్ట్ 3 రోజులు చేస్తానండి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యం పెట్టాలండి. అమ్మవారికి నేను అమ్మవారి భక్తురాలండి. నేను నారింజకాయ పులిహోర నైవేద్యం పెట్టానండి. మీకు నేను వీడియో పెడతానండి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మెంతి పొడి వేస్తానండి. అసలు అద్దరిపోతుందండి, చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. ఇంకా మూత పెట్టకుండానే ఉడికించుకోవాలండి, మూత పెట్టకూడదు. ఇంకా కొంచెం బచ్చల కూర కావాలంటే వేసుకోండి. నేను అన్నీ సమానంగా వేసానండి, సమపాళ్ళలో అన్నీ, ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమపాళ్ళలో వేసానండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను వేసిన ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేస్తానండి. చేదు రాదండి, కమ్మగా ఉంటుంది అసలు. నారింజకాయ పులిహోరలో కూడా వేసాను ఇందాక. ఇదిగోండి మెంతి పొడి, అంతే, కొద్దిగా ఊరికే వేసామా లేదా, ఇదే టేస్ట్ అండి. అదిరిపోతుందండి కూర, మంచి వాసన వస్తుంది, స్మెల్ సూపర్గా ఉందండి. కడుపు నిండిపోయేంతగా ఉంది. అన్నమంతా దీంతో తినేస్తారండి పిల్లలు కూడా, వదిలిపెట్టరు. పండు టమాటాలు తీసుకోవాలండి. దోర టమాటాలు కూడా పనికిరావు దీనికి, పండుగా ఉండాలి టమాటాలు. చాలా బాగుందండి కూర, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి. ఇంకా అయిపోయింది కూర, అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పురాతన కాలం నాటి కూర అండి ఇది. దీంట్లో నేను అడిషనల్గా యాడ్ చేసింది ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, అంతే అండి. మిగతావన్నీ వెల్లుల్లిపాయ వేసేవాళ్ళు కాదండి, చిన్న అల్లం ముక్క దంచి వేసేవాళ్ళు, ఉల్లిపాయ ముక్కలు వేసేవాళ్ళు కాదండి. పచ్చిమిరపకాయలు వేసేవాళ్ళు, 2 పచ్చిమిరపకాయలు, అంతే అండి కూర. నేను అడిషనల్గా యాడ్ చేసింది దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, అంతే. సూపర్గా ఉందండి కూర, చూస్తుంటేనే కడుపు నిండిపోయేట్టుగా ఉంది. దీంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు ఏం వేయలేదండి, అక్కర్లేదండి. ఈ మెంతి ఫ్లేవర్ తెలియాలి, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కూర. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. నా కుకింగ్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి, మీకు కావాలంటే ఒకసారి అన్నీ చూడొచ్చండి. మీరు డివోషన్ ఛానల్ కూడా అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి. శ్రీపాద వల్లభ చరిత్ర ప్లేలిస్ట్లో ఉంది, దేవి భాగవతం కూడా ప్లేలిస్ట్లో ఉందండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. అదిగోండి కర్రీ, చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.